విచారణకు సంబంధించిన విషయంలో నారాయణ స్వామి సిట్టుకు సహకరిస్తున్నారా లేకపోతే ఏంటి వారు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అనేది కూడా చాలా కీలకం. ఇక రామారావు, ముఖ్యంగా మనం రాజ్ కసిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి వరకు అరెస్టులు మనం చూసినా ఈ యొక్క ఏదైతే లిక్కర్ పాలసీకి సంబంధించిన విషయంలో చాలా మంది చాలా రకాలుగా చెప్తూ వచ్చారు. సో మిథున్ రెడ్డి కూడా నేను పార్లమెంట్ సభ్యుడిని, నాకేముంటుంది పాలసీ విషయంలో కావచ్చు లేదా రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్నటువంటి వ్యవహారాలని చెప్పడం చూసాం మనం. అయితే ఇప్పుడు ఏకంగా సంబంధిత శాఖ మంత్రి వరకు వెళ్ళింది సిట్. సో ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మాత్రం చూడాల్సి ఉంటుంది. ఆయన ఏం చెప్తారు? సో అది ఆయన అధికారులకు సంబంధించిన వ్యవహారాలు కానీ లేదా అప్పట్లో క్యాబినెట్ సంబంధించి కావచ్చు, ముఖ్యమంత్రి జగన్కు సంబంధించి కావచ్చు, ఇవన్నీ వ్యవహారాలపైన కూడా నారాయణ స్వామి ఏం చెప్పబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్ట్. ఇంకోవైపు సిట్టుకు కూడా ఇది చాలా అవసరం. సో ఇలాంటి నేపథ్యంలో సంబంధిత శాఖ మంత్రి దాకా వెళ్ళినటువంటి సిట్టు నెక్స్ట్ ఏం చేయబోతోంది? శ్రీహరి, సిట్ అధికారులు ఇప్పటికే 2 ఛార్జ్షీట్లు ఈ వ్యవహారంలో దాఖలు చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించి 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డిని, రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఇందులో అరెస్ట్ చేశారు. ఎందుకంటే పాలసీని చేంజ్ చేసే విషయంలో, అంటే ప్రైవేటు వ్యాపారుల నుంచి ప్రభుత్వమే నేరుగా మద్యం వ్యాపారం నిర్వహించాలని ఎప్పుడైతే నిర్ణయించిందో ఆ పాలసీని చేంజ్ చేసిన సమయంలో విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు అనేది కూడా అప్పట్లో సిట్టు తన ఛార్జ్షీట్లో పేర్కొంటూ వచ్చింది. అయితే అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా నేరుగా నారాయణ స్వామి ఉన్నారు. అసలు నారాయణ స్వామికి తెలిసి జరిగిందా, తెలియకుండానే ఇవన్నీ వీళ్ళంతటి వీళ్ళే సొంతగా నిర్ణయం తీసుకున్నారా అనేది కూడా ఇప్పుడు తేల్చాల్సి ఉంది. ఎందుకు అనంటే ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండటంతో పాటు ఆయన ఇటీవల కొన్ని కామెంట్స్ చేశారు. ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహిస్తే అసలు అవినీతికి ఆస్కారం ఎక్కడుంది అని చెప్పి ప్రశ్నించారు. ఇప్పుడు అదే అంశానికి సంబంధించి సిట్టు మాత్రం రివర్స్లో చెప్తూ ఉంది. ప్రభుత్వం మద్యం వ్యాపారం నిర్వహించింది కాబట్టి అక్కడ కుంభకోణం జరిగింది. అదేవిధంగా ప్రైవేటు వ్యాపారులు మద్యం వ్యాపారం నిర్వహిస్తే దాంట్లో కుంభకోణానికో లేకపోతే అవినీతికో ఆస్కారం ఎక్కడ ఉంటుంది అని చెప్పి కూడా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించడం వల్లనే ఇన్ని అవకతవకలు జరిగాయి అనేది కూడా సిట్ సమాధానం చెప్తుంది. అందువల్లనే ఒకటి, మద్యం విధానం మార్పుకు సంబంధించి ఆయన దృష్టికి వచ్చిందా రాలేదా, నంబర్ 1. ఈయన ఆ ఫైల్పై సైన్ చేశారా, ఆ ఫైల్ను ప్రాసెస్ చేశారా, అది నోట్ ఫైల్ ఈయన దగ్గరకు వచ్చిందా, సీఎంకు పంపించే ముందు నిర్ణయం ఈయన పాత్ర ఏంటి అనేది నంబర్ 1. నంబర్ 2, ఆర్డర్ ఆఫ్ సప్లై, అంటే ఓఎఫ్ఎస్ అంటారు, ఆర్డర్ ఫర్ సప్లై, అంటే మద్యం డిస్టిలరీలు నుంచి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్కి, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి షాపులకి. అదేవిధంగా ఈ 3 ఈ ట్రయాంగిల్లో ఆర్డర్ ఫర్ సప్లై ఓఎఫ్ఎస్ సిస్టమ్ని ఆన్లైన్లో ఉంటే దాన్ని ఎందుకు మాన్యువల్గా మార్చారు అనే అంశాన్ని కూడా ఈయన దృష్టికి వచ్చిందా, దాన్ని మార్పుకు సంబంధించి ఏపీ బెవరేజెస్ కార్పొరేషనే నేరుగా నిర్ణయం తీసుకుందా, ఒకవేళ ఈయన దృష్టికి వస్తే ఎవరు చెప్తే ఈ నిర్ణయాన్ని మీరు మార్చారు, ఎందుకు మార్చారు అనేది కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక నంబర్ 3 ఏంటంటే డిజిటల్ చెల్లింపులు జరగకుండా మీరు ఆన్లైన్లో నేరుగా డబ్బులు ఎందుకు తీసుకున్నారు, డిజిటల్ చెల్లింపులు చేయాలి అని పెద్ద ఎత్తున ఆందోళన రావడంతో పాటు పెద్ద ఎత్తున డిమాండ్లు రావటం, కోర్టులో కూడా పిటిషన్ వేయటంతో అప్పట్లో దీంతో కేవలం ప్రయోగాత్మకంగా ఒక 10-15 షాపుల్లోనే డిజిటల్ చెల్లింపులు పెట్టి మిగతా దాంట్లో డిజిటల్ చెల్లింపులు లేవు అని చెప్తున్నారు. పైగా సీసీటీవీ కెమెరాలు కూడా అన్ని చోట్ల ఏర్పాటు చేయలేదు అనేది కూడా ప్రధానమైన అభియోగంగా ఉంది. అందువల్ల వీటన్నిటికీ సంబంధించి ఎక్సైజ్ మంత్రిగా ఆయన్ని ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ని ఈరోజు రికార్డు చేసే అవకాశం ఉంది. మొన్నైతే మాత్రం వీడియో కాన్ఫరెన్స్లో చేశారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆయన్ని ప్రశ్నించింది కూడా రికార్డు చేసి కోర్టుకు సమర్పించారు. బట్ ఈరోజు నేరుగా వెళ్ళి ఫిజికల్గా మొత్తం రికార్డు చేసి ఆ స్టేట్మెంట్ను కూడా ఆయన సంతకం తీసుకునే అవకాశం ఉంది. బట్ ఆయన అదుపులోకి తీసుకునే అవకాశం లేదు అని మాత్రం అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇది ఎంతవరకు సిట్కి ఆయన సహకరించి సిట్ దర్యాప్తు బృందానికి సహకరిస్తే ఓకే, సహకరించకపోతే సిట్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. శ్రీహరి, రైట్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ దినేష్. ఇది నారాయణ స్వామి సంబంధించి విచారణ కొనసాగుతోంది. సిట్టు అధికారులు పుత్తూరులో ఆయన విచారిస్తున్నారు. సో దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. సిట్ కూడా ఆ దిశగా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో నారాయణ స్వామి ఏం స్టేట్ ఇవ్వబోతున్నారు, ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాబట్టబోతున్నారు, సో ఆయన సమాచారం తీసుకున్న తర్వాత ఆయన సహకరిస్తే సరే, లేకపోతే ఆయన్ని అదుపులోకి తీసుకోబోతున్నారా, తీసుకున్న తర్వాత విజయవాడకు తరలిస్తారా, అక్కడ విచారించేటువంటి అవకాశం ఉందా? సో ఇప్పుడు డిప్యూటీ సీఎం దాకా, సంబంధిత శాఖ మంత్రి దాకా వెళ్ళినటువంటి సిట్టు నెక్స్ట్ ఎవరిని విచారించబోతోంది, నెక్స్ట్ ఎవరైతే అంతిమ లబ్ధిదారు దాకా వెళ్తారా లేదా ఏం జరగబోతుంది?